సో ఇక్కడ కొంతమంది పేషెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మా. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జూబ్లీ సౌత్ ఎక్కువ అపోలో కాడి నుంచి వస్తామండి. ఏం ట్రీట్మెంట్ చేసుకుంటారు? గ్యాస్ కి లోపల అలసర ఉంది మేడం, అని చచ్చిపోతాను అనుకున్నాం. ఇక్కడ ఎక్కువ వస్తున్నాను మేడం. అక్కడ మేడం ఉంటే 18వ నెంబర్ బాగా చూస్తున్నారండి. ఎలా ఉంది ట్రీట్మెంట్? ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. అన్ని వివరాలు అడుగుతున్నారు, దేనికి దానికి మందులు ఇస్తున్నారమ్మా. ఇక మొన్నే వచ్చాను, 15 రోజులకు మళ్ళీ వచ్చాను. అల్సర్ నార్మల్ అయిందండి, గ్యాస్ నార్మల్ అయింది, షుగర్ ఉంది అన్నారు, షుగర్ నార్మల్ అయింది. చాలా బాగా చూస్తున్నాం అక్కడ మేడం. కానీ ఇక్కడ పెట్టినోరు ఎవరో కానీ దండం పెట్టాలమ్మా. నాకైతే చాలా ఆరోగ్యం, చచ్చిపోతున్నాము అనుకున్నాను మేడం. అసలు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది మీకు? ఒక చుట్టాలు చెప్పారా మేడం, మీరు ఎన్ని తిరిగినా వేస్ట్, ఇంగ్లీష్ మందులు వేసుకుంటే అటాక్ అవుతున్నాయి, కిడ్నీలు గట్టా పోతాయి అంటే, నెతికి మా అబ్బాయి వీడియో కాల్ పెట్టుకుని నేను తీసుకొచ్చి లైన్లో ఉన్నాడమ్మా. ఇప్పటి నుంచి సంవత్సరం అవుతుందండి. పేపర్లు అన్నీ ఉన్నాయి మేడం. చాలా బాగా చూస్తున్నారండి. పళ్ళుకు చూస్తున్నారు, కంటికి చూస్తున్నారు, కడుపుకు చూస్తున్నారు. బిళ్ళల వల్ల ఏ ప్రాబ్లం లేదండి. చాలా బాగా చూస్తున్నారు మేడం. నాకైతే నచ్చిందండి. ఆ దేవుడు దండం పెట్టుకుంటాను, ఆయన ఆరోగ్య మంత్రాలు ఆయన ఇప్పుడే దండం పెట్టుకున్నాను మేడం. డబ్బులు ఎన్ని పోసినా ప్రయోజనం అవ్వలేదు. చాలా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? అపోలో కాడి నుంచి వస్తున్నాను మేడం. ఏదో ఇంట్లో వాచ్మెన్ కొంటాం, ఎన్ని డబ్బులు వేసినా దగ్గర లేదని ఒక ఆయన చెప్పాడు. సంవత్సరం అవుతుందండి. వారం రమ్మంటారండి, 15 రోజులకు ఒకసారి వస్తున్నాను మేడం. మొన్నే వచ్చాను, చాలా బాగుంది. షుగర్ కంట్రోల్ అయింది. ఎన్ని బాగా వచ్చేసాయి మేడం, అన్నీ తగ్గినాయండి. సంతోషం అమ్మ. ఈ ఎట్టినోరికి చాలా ధన్యవాదాలు అమ్మ. దండం పెట్టి ₹1 తీసుకోరండి. హలో సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సనత్ నగర్ నుంచి వస్తున్నాను. సో ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటారు? ఈ బాబుకి ఇట్లా వస్తున్నాయండి. ఇంతమందికి ఒకసారి వచ్చాయి, చూపిస్తే వెళ్ళినాయి, మళ్ళీ వచ్చాయని వచ్చాము. సో అంటే స్కిన్ కి సంబంధించి ట్రీట్మెంట్, స్కిన్ సంబంధించింది. ముందు తీసుకొచ్చారా? ఇది ఫస్ట్ టైం? ఇంతమందికి ఒకసారి తీసుకొచ్చాం, 1 year అయిపోయింది. బాగుంది. మెడిసిన్ కాకపోతే అవైలబుల్ ఎక్కువ ఉండట్లేదు. ఇంతకుముందుకి అన్ని ఇస్తుండే, ఇప్పుడు ఇవ్వట్లేదు, బయట కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ మెడిసిన్ ఒకటి చూసుకుని గవర్నమెంట్కి చెప్తే బాగుంటుంది. సో మీకు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది? నేను సెర్చ్ చేశాను గూగుల్లో, ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని. బాగుంది, ట్రీట్మెంట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. హలో సార్. హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జన్వాడ నుంచి వస్తున్నాం. ట్రీట్మెంట్ ఏంటి? నాకు పన్ను నొప్పి వేస్తుంది, చెవు కొద్దిగా నొప్పి వేస్తుంది. ఏంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు. ఫస్ట్ టైం వచ్చింది. అంటే ఇంతకు ముందు కూడా ఆయుర్వేదం మెడిసిన్స్ వాడేవారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయుర్వేదం మెడిసిన్సే వాడేవారు. హాస్పిటల్ గురించి ఎలా తెలుస్తుంది మీకు? మా ఫాదర్ చెప్పారు. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తారంట, చూపించుకోబెట్టారట అని చెప్పి తీసుకొచ్చారు. హలో అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ. ఏం పేరు? చంద్రకళ. ఏంటండి ట్రీట్మెంట్ ఏంటి? ఏంటి బీపీ, షుగర్ మందులు వాడినా వేరే కాడ ఎప్పుడు అంతే ఉంటుంది. బీపీ ఇక్కడ వాడిన తర్వాత కంట్రోల్ అయింది, నాకు చాలా బాగుంది. ఇది ఎన్నోసారి రావడం? 3వ సారి. ఎలా చూస్తున్నారు హాస్పిటల్? బాగా చూస్తాను. మళ్ళీ తినే ఫుడ్ సుతా కరెక్ట్ చెప్తారు, ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి. బరువు సుతా తగ్గిన 5. బీపీ కూడా కంట్రోల్ అయింది. షుగర్ సుతా మళ్ళీ వాడదామని నమస్తే. నేను ఇక్కడ అమీర్పేట నుంచి వచ్చిన మేడం. నాకు రాత్రి చేయి జర నిద్రలో పట్టుకున్నట్టు అయిపోయింది, జర పారాలిసిస్ లాగా అనిపించింది, దానికోసం వచ్చాను. ఇంతకుముందు నాకు పైల్స్ ఉండే కంప్లైంట్ వచ్చి డాక్టర్ పెట్టిన ఒక 5 years బ్యాక్ నయం అయిపోయింది. ఇప్పుడు రాత్రి ఒక 3-4 days అంది కడుపులో పక్కినది, చేయంత చుండు అయిపోయింది. మా బ్రదర్ని అడిగితే వెళ్ళి టెస్ట్ చేయడం చెప్పారు. నాకు మంచిగా ఉంది దవాఖాన, ఎప్పుడు ఉంది. మా ఫాదర్ మదర్ కూడా ఇక్కడ చూపెట్టాం, ట్రీట్మెంట్ ఇక్కడ అయింది. మా ఫాదర్ కూడా పారాలిసిస్ ఉండే 90 years లో. ట్రీట్మెంట్ మంచి బాగా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు, మంచిగా ఉంటారు. ఈ మెడిసిన్స్ పైల్స్ కి దీనికి ఇదే మంచి మెడిసిన్స్ అని చాలా మంది చెప్తారు కూడా, పెద్దలు కూడా. ఇది ఎన్ని నెలలు ఉంది కాబట్టి మేము ఇక్కడికి వస్తాం మేడం. చాలా దిక్కు నుంచి కాదు, మొత్తం డిస్ట్రిక్ట్ తెలంగాణకి మొత్తం వస్తారు మేడం. చాలా మంది ఇక్కడికి వస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మూసాపేట. సో ఏంటి ఇది? ఏం చూపించుకోవడానికి? పెయిన్ వచ్చింది, ఒక 4 days అయినా, అందుకని చూపించుకోవడానికి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. ఎలా తెలిసింది హాస్పిటల్? మా ఫ్రెండ్ చెప్పాడు.
హలో మేడం, హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? కేపీహెచ్బి, ఏం పేరు? రాధిక. ఏంటండి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ మా మేనత్తకి కాలు నొప్పులు. సో ఆల్రెడీ ఒక 5-6 మెంబర్స్ ని తీసుకొచ్చాం. సో వాళ్ళు వాడిన మెడిసిన్స్ చాలా బాగున్నాయి. వాళ్ళు 3 years నుంచి వాడుతున్నారు మెడిసిన్స్, చాలా బాగున్నాయి. సో తిని కూడా చూయించుకుంటారంటే యాక్చువల్గా ఇంగ్లీష్ మందులు వాడుతుంది. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ వద్దని చెప్పి వచ్చింది అనమాట. వాళ్ళు వచ్చింది ఆంధ్ర నుంచి, మొగల్తూరు. ఓకే, సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ 100% చాలా బాగుంటుంది. కొన్ని టాబ్లెట్స్ ఇక్కడ దొరకని వాటికి మనం బయట తీసుకోవాల్సి వస్తుంది అంతే. అంటే బయట హాస్పిటల్స్ కి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మేడం? డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇమీడియట్ గా మనకి రియాక్షన్ అనేది కనిపిస్తుంది, అంటే వెంటనే తగ్గుతుంది. అక్కడ ఇంగ్లీష్ హాస్పిటల్స్ వల్ల ఏమవుతుందంటే మెడిసిన్స్ చాలా లేట్ గా వర్క్ అవుతున్నాయి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఇక్కడ ట్రీట్మెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చూస్తున్నారు. హలో, జీ ఎక్కడి నుంచి వస్తున్నారు? జీడిమెట్ల ఏంటి ట్రీట్మెంట్ ఏంటి? నాకు ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఉండేది, ఏమంటారు ఇది బెడ్ పెయిన్ ఉండేది. అడ్మిట్ అయ్యాను 6-8 డేట్ అట్లా అడ్మిట్ అయ్యాను. ట్రీట్మెంట్ కూడా బాగానే ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడేమో బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి వచ్చాను మళ్ళీ ట్రీట్మెంట్ కోసం. సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎలా చేస్తారు? ట్రీట్మెంట్ అయితే బాగుంది, బెనిఫిట్స్ మస్తు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. టాబ్లెట్స్ కూడా బాగానే ఇస్తారు. ఏమైనా బయట అది అవసరం ఉంటే కూడా తెప్పించి ఇంకా వాళ్ళే సాల్వ్ చేస్తారు మంచిగానే. ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తారు ఇక్కడ. హలో అమ్మా, హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బోరబండ నుండి వస్తున్నానండి. ఏం నాకు పేరండి? సరిత. ఏంటి ట్రీట్మెంట్ ఏం చేపించుకుంటున్నారు? నేను సయాటికా పెయిన్ కి చూపించుకుంటున్నానండి. ఈ ఆయుర్వేద ధన్వంతరి ఇక్కడ వీళ్ళే ఓన్ మెడిసిన్ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేదు. మనకు హలోపతి మందులు వాడితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, ఇది స్లో ఉంది అంటారు కానీ ఫాస్ట్ గానే ఉంది రిజల్ట్ కూడా. నాకు 3 months నుండి చూస్తున్నాను, నాకు తగ్గిపోయిందండి. మళ్ళీ విజిట్ కి రమ్మన్నారని వచ్చాను. మేము కూడా ఇట్లానే ఇక్కడ తీసుకోవాలని వచ్చినాం మేడం. మోకాళ్ళ నొప్పులు, పెయి నొప్పులు, ఒళ్ళు నొప్పులు. మొదటిసారి వస్తున్నారా? ఫస్ట్ సారి వేరేళ్ళు చెప్తే విన్నాం, తీసుకోవదాం ఆయుర్వేద మందులు మరి వాడి చూద్దామని వచ్చినాం మేడం. మా ఇది బోధన్, అక్కడ నువ్వు దూరం నుంచి వచ్చావు. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? చిక్కడపల్లి. మీ పేరు? గ్రీష్మ. ఏంటి దేనికోసం ట్రీట్మెంట్? స్కిన్. ఇదే ఫస్ట్ టైం రావడం? అవును. సో ఎలా తెలిసింది మీకు ఈ హాస్పిటల్ గురించి? అంటే యాక్చువల్ గా డాడీ కూడా వచ్చారు, తనకు కూడా స్కిన్ ప్రాబ్లం ఉండే, అది క్యూర్ అవుతుందని నేను వచ్చాను మేడం. సో ఫస్ట్ విజిట్.